సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో కనుక మనం చూస్తే పోస్ట్ మార్టంకి సంబంధించి కొన్ని కీలక విషయాలు బయటపడటం జరిగింది. అయితే అందులో పోస్ట్ మార్టంలో ఏముంది ఏంటి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి జూనియర్స్ డాక్టర్స్ కొంత డౌట్ వ్యక్తపరిచినట్లు అండ్ సిబిఐ వాళ్ళు కూడా డౌట్ను వ్యక్తపరిచినట్లు కూడా తెలుస్తూ ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి వాటిల్లో అండ్ జూనియర్ డాక్టర్స్ ఒక అల్టిమేటం అయితే ఇవ్వటం జరిగింది మమతా బెనర్జీ తోటి, ఒక మీటింగ్ కావాలి అని చెప్పి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో జూనియర్ డాక్టర్స్ అల్టిమేటం కోరుకుంటూ ఉన్నారు. మమతా బెనర్జీ దగ్గర నుంచి మళ్ళీ మీటింగ్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని చెప్పేసి త్రూ సిబిఐ విచారణలో కొన్ని డౌట్స్ కూడా వ్యక్తపరిచినట్లు తెలుస్తూ ఉంది. ఏం జరిగింది? నాగరాజ్ గారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ దీనికి సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిబిఐ ఇంటరాగేషన్ చేసినప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం చేసే విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని డౌట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు సిబిఐ వాళ్ళు. ఏమిటా డౌట్స్ అంటే, బిఫోర్ గోయింగ్ టు ద పోస్ట్ మార్టం అటాప్సీ రిపోర్ట్కి వెళ్ళే ముందు అభయ్ యొక్క బ్యాచ్మేట్ కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశారు. ఆ ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఆ బాడీ మీద ఉన్నటువంటి స్ట్రెచెస్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, వూండ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఒక రిపోర్ట్ని సిఎఫ్సిఎల్కి పంపించారు. ఆ ఫోటో దీన్ని కూడా ఒక కాపీని హ్యాండ్ ఓవర్ చేశాడు ఆ బ్యాచ్మేట్ సిబిఐ వాళ్ళకి. అయితే పోస్ట్ మార్టం చేసే ముందు ఉన్నటువంటి డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ గారు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే అవి ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ అవుతున్నాయి, ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. ముఖ్యంగా యాక్చువల్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంత దారుణంగా, ఒక అత్యంత క్రూరంగా, హింసాత్మకంగా చంపినటువంటి ఆ పోస్ట్ మార్టం చేయడానికి ఎంత హీనపక్షం మనం చేసుకున్నా సరే 1 గంట పాటు పడుతుంది. అంటే ఆ బాడీ ఏమైనా బిఫోర్ గోయింగ్ టు ఏమైనా అటెంప్ట్ చేశారా, ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేశారా, ఏమైనా కెమికల్స్ అటెంప్ట్ చేశారా, అంటే కంప్లీట్ హెడ్ టు వరకు ప్రతి పార్ట్, ఈవెన్ ఐస్లో కొన్ని ఆమె గ్లాసెస్ బ్రేక్ అయ్యి కళ్ళల్లో గుచ్చుకున్నాయి, అవి చెక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నోజ్లో చెక్ చేయాల్సి వస్తుంది. మౌత్లో ఏమైనా ఇంటేక్ తీసుకుందని చూస్తారు. పెరిస్టాల్టిక్ మూమెంట్ ఏదైతే మన ఈ యొక్క ఆహారవాహిక అంటాం, అక్కడ మూమెంట్లో ఏమైనా ఎటువంటి కెమికల్స్ ఏమైనా ఉన్నాయా, ఆమెను ఏమైనా ఒక ప్రయోగం చేశారా, ఇది కాకుండా ఆమె లివర్ని చెక్ చేయాల్సి వస్తుంది, ఆమె కిడ్నీస్ని చెక్ చేయాల్సి వస్తుంది, ఏంటంటే ఆమె హార్ట్కి ఏమైనా ప్రెజర్స్, అంటే ముఖ్యంగా జనరల్గా కెమికల్ వచ్చిన గట్టిగా కొట్టినప్పుడు బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే నేను టెక్నికల్ పారామీటర్స్ చెప్తున్నాను నాగరాజ్ గారు, ఇవన్నీ మాకు క్రిమినాలజీలో వస్తాయి. ఇవన్నీ కూడా అంటే ఒక హత్య చేసే ముందు బాడీలో ఒక గట్టిగా ఏదైనా వస్తువు కొట్టేటప్పుడు బాడీలో తెలియకుండా ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది. దాన్ని బట్టి హత్యకి సంబంధించిన హార్మోనా లేకపోతే ఆత్మహత్యకు సంబంధించిన హార్మోనా డెఫినెట్గా బాడీకి తెలుస్తుంది. అంటే ఒక ఆత్మహత్య చేసుకోవాలని ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి, డెఫినెట్గా బాడీలో మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది. సో అటువంటి ఏమైనా గ్లాండ్స్ ఏమైనా రిలీజ్ అయినా ఈవెన్ చెక్ చేస్తారు. ఇట్స్ డీటెయిల్ పిక్చర్ ఉంటుంది దాంట్లో. కంప్లీట్గా హెడ్ టు కేవలం గాయాలు చూసేసి ఇది కేవలం ఒక అటాక్ చేశారని కాకుండా ప్రతిదీ కంప్లీట్ రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో వాళ్ళు కంప్లీట్గా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కాకుండా ఆమె హెడ్ టు బాడీ వెళ్ళేటప్పటికి ఆమెకి ఇంటర్నల్ పార్ట్స్ మీద అటాక్ జరిగింది. ఇంటర్నల్ పార్ట్స్కి ఎలా జరిగింది అంటే కొట్టడం వల్ల జరిగిందా, ప్రెస్ చేయడం వల్ల జరిగిందా, ఇట్లాంటి చాలా విషయాలు దాంట్లో క్రూయల్గా ఉంటుంది, అంటే క్రూషియల్గా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా చెప్పాల్సి వస్తుంది. దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినటువంటి అధికారి క్లియర్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే అన్ఫార్చునేట్ ఈ సంఘటనకు సంబంధించి మాట్లాడే సందర్భంలో ఈ క్లియర్ పిక్చర్ లేదు కదా, జస్ట్ ఓన్లీ 17 నిమిషాల్లో అటాప్సీని ముగించారు. ఇది వింతల్లో వింత. ఎంత హీనపక్షం, మామూలుగా రోడ్ సైడ్ యాక్సిడెంట్ జరిగినటువంటి వాటికి పోస్ట్ మార్టం చేసినప్పటికీ కూడా 1 గంట పాటు పడుతుంది. కానీ ఇంత దారుణంగా ఏదైతే ఫోటో క్యాప్చర్ చేశారో ఫోటోలో ఉన్నటువంటి గాయాలకు కానీ అటాప్సీ రిపోర్ట్ చేసినటువంటి అటాప్సీ రిపోర్ట్కి ఎక్కడ టాలీ కాలేదు. దీని మీద సిబిఐ వాళ్ళు కొంత డౌట్ని అయితే ఎక్స్ప్రెస్ చేశారు. ఏదైతే ట్యాంపరింగ్, సాక్ష్యాలని తారుమారు చేశారో, సాక్ష్యాధారాలను రూపుమాపే పనిచేశారు, సాక్ష్యాధారాలను అసలు లేకుండా చేశారు అనే విషయానికి సంబంధించి ముఖ్యంగా సిబిఐ వాళ్ళు దీని మీద ఒక 200 అబోవ్ పేజెస్ మీద ఒక రిపోర్ట్ కంప్లీట్ చేశారని, ఇది రేపు సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ యొక్క అటాప్సీ రిపోర్ట్ తయారు చేసిన డాక్టర్ గారి మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనే విషయం కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఏదైతే వెస్ట్ బెంగాల్ లాబీ అని చెప్పామో దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ యొక్క ప్రమేయం ఒక 59 మందిని తీసుకొని ఇంటరాగేట్ చేశారు. అందులో భాగంగా వీటి యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నంలో ఇదొక అంటే కీలకమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఈ అటాప్సీ రిపోర్ట్. దీని మీద ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. ఆ ఫొటోస్ మిస్ మ్యాచింగ్తో అవడంతో పాటు ఈవెన్ దో అంత తొందరగా ఎందుకు 17 నిమిషాల్లో ఎందుకు క్లోజ్ చేశారనే విషయం మీద కూడా సిబిఐ ఒక కంప్లీట్
రిపోర్ట్ చేసింది. బహుశా ఇది కూడా రేపు వచ్చే ఇంట్రాగేషన్స్లో మాత్రం క్రూషియల్ పార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నాగరాజ్ గారు. సో నెంబర్ 2 పాయింట్, మొన్న రీసెంట్గా 43 రోజుల పాటు ఏకధాటిగా నిరసన వ్యక్తం చేసిన జూనియర్ డాక్టర్లు మమతా బెనర్జీ గారితో చర్చల తర్వాత, అదేవిధంగా సిఎస్ అంటే మనోజ్ పంత్ గారితో చర్చల తర్వాత కొంత విరమించారు. విరమించే ముందు కూడా వాళ్ళు ఒక మాట చెప్పారు, మీరు ఏదైతే 5 డిమాండ్స్ ఇచ్చారో ఆ 3 డిమాండ్స్ చేశారు. అక్కడ కమిషనర్ ఆఫ్ పోలీసుని ట్రాన్స్ఫర్ చేశారు, 2 హెల్త్ డైరెక్టర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు, అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసరు ఆయనకు కూడా మీరు ట్రాన్స్ఫర్ చేశారు, వెస్ట్ జోన్ డీసీపీని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఇంకొక డిమాండ్ మిగిలిపోయింది, ఏదైతే స్టేట్ రన్ హాస్పిటల్స్లో ఉందో అక్కడ మాత్రం జూనియర్ డాక్టర్స్ మీద దారుణంగా థ్రెటన్స్ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఒక కమిటీ వేయాలని ఆల్రెడీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఆల్మోస్ట్ విరమించి ఇప్పుడు ఒక 10 రోజులు అవుతున్నా అటువంటి సంఘటనకు సంబంధించి అంటే దానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు కూడా స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. దీనికి సూటిగా నిరసనకారులందరూ కూడా మనోజ్ పంత్ గారు ఒక లేఖ రాశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి మాకు మీటింగ్ పెడతారా, లేకపోతే మరలా మేము రిటర్న్స్ మరలా మేము నిరసనకు పాల్పడతామని చెప్తూ, అంటే మరలా మేము ధర్నాలకి దిగుతాము అని చెప్పగానే ఒక సూటిగా ఒక ప్రశ్న వేశారు. దీని మీద ఇంకా మనోజ్ పంత్ గారు ఆన్సర్ రాలేదు. బహుశా మధ్యాహ్నం కల్లా ఆ విషయం అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇప్పటిదాకా 10 డేస్ అవుతుంది. ఏదైతే మమతా బెనర్జీ గారు ఇచ్చినట్టు హామీల్లో ఈ యొక్క హామీ మాత్రం మెయిన్ అసలైనటువంటి హామీ ఇదే. ఏముంది, ఆ పోస్టులో పోతే ఇంకో పర్సన్ వస్తాడు, దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఏదైతే స్టేట్ రన్ హాస్పిటల్స్లో ఉన్నాయో ఇక్కడ దారుణంగా ఉన్నటువంటి బ్రైబ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్, అవయవాలకు మార్పిడి కావచ్చు, వీటికి సంబంధించి ముఖ్యంగా స్టూడెంట్స్, మహిళలకు సంబంధించి ఏదైతే జూనియర్ డాక్టర్స్ చెప్తున్న నిరసనలు ఏవుతున్నాయో వాళ్ళకి సంబంధించి ఒక కమిటీ కానీ అటువంటిది జరగకపోవడం వల్ల ఈరోజు ఖచ్చితంగా బహుశా మరలా ఈ నిరసన తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఈరోజు నిన్న ఈవినింగ్ వాళ్ళు వచ్చి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము రేపటి నుంచి రేపు 5 గంటలు చూస్తాం, లేకపోతే మరలా మేము నిరసనలకి దిగుతాం అని చెప్పడం కూడా ఒక మీనింగ్ తెలుస్తుంది. అయితే దీని వెనకాల ఒక మీనింగ్ ఉంది ఏంటంటే, నిన్న మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం నాగరాజ్ గారు, అక్కడ మనోజ్ కుమార్ వర్మ గారు ఎవరైతే సిపి గారు ఉన్నారో మెయిన్ బౌ బజార్ కావచ్చు, శ్యామ్ బజార్ కావచ్చు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఏరియా కావచ్చు, అదేవిధంగా మన కాళీఘట్ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాల్లో మాత్రం 5గురు మించి గుమిగూడకూడదని ఒక నిషేధాజ్ఞలు విధించినప్పుడు, అంటే ఇదంతా కూడా ఏదో ఒక డౌట్ఫుల్ రైజ్ చేస్తున్న సందర్భంలో ఇటువంటి ఇంకొక న్యూస్ నిరసన కాల్చి రావడం రియల్లీ ఇట్స్ ఏ బిఫోర్ ఏదైతే మనం అనుకున్నాం October 1 సుప్రీంకోర్టు తీర్పుని గురించి మనం అనుకున్నాం. కానీ నిరసనకారుల వాళ్ళు రీస్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క యాజిటేషన్ని. బహుశా అది జరిగే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది నాగరాజ్ గారు. థర్డ్ పాయింట్, సిబిఐ వాళ్ళు డైరెక్ట్గా మమతా బెనర్జీ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఏదైతే ఉందో స్వాస్థ్య భవన్ మెడికల్ ఆఫీసర్స్కి సూటిగా ఒక లేఖ రాశారు. ముఖ్యంగా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ నుంచి వెళ్తున్నటువంటి మెయిన్ కాన్స్పిరసీ ఏంటంటే ఈ బయోమెడికల్ వేస్టేజ్. అంటే ప్రతిరోజు కొన్ని టన్నుల కొద్దీ వస్తుంటే బయోమెడికల్ వేస్టేజ్ని మీరు ఏ ప్రాతిపాదికన ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఒక్క ఆర్జికర్ మెడికల్ కాలేజ్ నుంచి ఇంత బయోమెడికల్ వేస్టేజ్ వస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా కలకట్టా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 48 మెడికల్ కాలేజ్ నుంచి వస్తుంటే కొన్ని లక్షల టన్నుల ఈ యొక్క బయో వేస్టేజ్ని మీరు ఏం చేస్తున్నారు? మీ యొక్క సిస్టమ్ ఏంటి? అసలు మీ ప్రొసీజర్ ఏంటి? అది మాకు తెలియపరిస్తే ఈ కేసుగా మాకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక అవకతవకలకు సంబంధించి సందీప్ ఘోష్ మీద ఇప్పటికే చాలా అబ్లిగేషన్స్ ఉన్నాయి. ఇతను ముఖ్యంగా బయోమెడికల్ వేస్టేజ్ విషయంలో ఆల్రెడీ సుమన్ హాజరాతో కలిసి ఒక ఈ యొక్క బయోమెడికల్స్ వేస్టేజ్ ఇవ్వకుండా దాంట్లో చాలా వరకు మళ్ళీ రీయూసేజ్ చేసాడు ఆయన మరలా చాలా వరకు. దాని మీద సుమన్ హాజరాతో ఉన్నటువంటి సందీప్ ఘోష్ తోటి చాలా కాంట్రవర్షియల్స్ ఉన్నాయి. ఈ యొక్క ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈ యొక్క వేస్టేజ్ అంటే బయోమెడికల్ వేస్టేజ్ కోసం ఫండ్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ఆ ఫండ్స్ని మిస్యూజ్ చేసి డైరెక్ట్గా ఉన్నటువంటి బయోమెడికల్ వేస్టేజ్ని ఆ వేస్టేజ్ డంపేడ్కి పంపించకుండా అవి మరలా రీయూసేజ్ చేస్తూ సుమన్ హాజరాకి ఇస్తూ సుమన్ హాజర్ ఎంటైర్ కలకట్టా నగరంలో ఉన్నటువంటి అంటే రీయూసేజ్ పెద్దవాళ్ళు చెల్లించుకోలేకపోతారు. హాస్పిటల్ మెడికల్ ఖర్చు 100 రూపాయలు ఉందనుకోండి, ఒక సిరింజ్ దాన్ని సింపుల్గా ఒక 10 రూపీస్కో 20 రూపీస్కి ఇస్తూ మరలా బయోమెడికల్ వేస్టేజ్ని ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే దీని మెడికల్ అసోసియేషన్ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి. వాటన్నింటినీ పక్కదో పెట్టి ఇతను చేసుకున్న అక్రమాలకి స్టేట్ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుంది, అసలు మీ దగ్గర ఏ రకమైన పాలసీ ఉంది, ఒక పాలసీ మీద రిలీజ్ చేయమని చెప్పి మమతా బెనర్జీ గవర్నమెంట్కి సిబిఐ వాళ్ళు సూటిగా ప్రశ్న చేశారు. బహుశా వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఒక ప్రాసెస్ నడుస్తుంది, సుమోటోగా తీసుకుంటే సుప్రీంకోర్టు. ఎట్ ద సేమ్ టైం కలకట్టా హైకోర్టులో కూడా ఈ సిబిఐ మొత్తం సెల్డా కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు అండ్ సెల్డా కోర్టు, అదేవిధంగా హైకోర్టులో కూడా దీనికి సంబంధించిన దర్యాప్తులు జరుగుతున్నాయి. దర్యాప్తు సంస్థల గైడ్లైన్స్ ఎప్పటికప్పుడు కోర్టు గైడ్లైన్స్ ఇస్తుంది, దాని తగ్గట్టుగా సిబిఐ వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో సిట్ ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్ ద సేమ్ టైం మిగిలినటువంటి సిబిఐలు కూడా అప్డేట్ ఇస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని స్టీల్ కవర్లు ఇక్కడ కూడా హ్యాండ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు ఇలా నడుస్తూ ఉండగానే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఒకటి రీసెంట్గా దాఖలు చేశారు హైకోర్టులో. దేనికి సంబంధించి అంటే
ఈ యొక్క ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఏదైతే సంఘటనలకు సంబంధించి ఉన్నటువంటి విషయాల్లో ఇది తెలియాల్సిన అవసరం ఉంది పబ్లిక్లో కూడా. ఇంత కాంట్రవర్షియల్ ఉండే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత అరాచకాలు జరిగే అవకాశం లేదు. కాబట్టి వాటిని కూడా తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమంది ఈ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ హైకోర్టు వల్ల ఉన్నటువంటి జస్టిస్ కూడా ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది మమతా బెనర్జీ మీద. అయితే ఇది ఇచ్చే సందర్భంలో ఒక విషయం జరిగింది. ఒక బృందం ఏదైతే హైకోర్టు సంబంధించిన సిబిఐ బృందం మరలా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఈ పిల్లిని బేస్ చేసుకొని ఎప్పుడైతే ఆర్జికర్ మెడికల్ కాలేజ్కి వెళ్ళారో అక్కడ 59 మంది ఇన్వెస్టిగేషన్ చేశారు సిబిఐ దర్యాప్తు బృందాలు. ఈ 59 మందిని దర్యాప్తు చేసిన సందర్భంలో ఇక్కడ వెస్ట్ బెంగాల్ మెడికల్ వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఉన్నటువంటి 59 మందిలో ఎక్కువ మంది ఈ వెస్ట్ బెంగాల్ లాబీలో ఉన్నటువంటి మెయిన్ కీ పర్సన్సే. సో ఎప్పుడైతే ఇంటరాగేషన్ చేసి బయటకు వస్తున్నారో నిరసనకారులు కొంతమంది వెళ్ళి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ దగ్గర ఈ ఎవరైతే ఈ ఎక్యూజ్ అంటే ఎవరైతే దర్యాప్తులో పార్టిసిపేట్ చేసిన డాక్టర్స్ ఉన్నారో వీళ్ళకి మధ్య చిన్న తోపులాట గట్టిగా కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఒక తీవ్రమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అట్ ద టైమ్ ఆఫ్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసే సమయంలో. అంటే ప్రజల్లో తెలియకుండానే ఒక రకమైన ఉవ్వెత్తున ఆగ్రహజ్వాలు ఉన్నాయి. అంటే ఎంత లేట్ అవుతున్న కొద్దీ బహుశా ప్రజలను ఆపే పరిస్థితిలో లేరు. ఇది కేవలం నిరసనకారులు ఒక సంబంధించిన విషయం కాకుండా ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో వీళ్ళ మీద హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ప్రజల్లో చాలా వరకు ఆగ్రహజ్వాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక వ్యాఖ్య చేశారు. ప్రజల్లో ఉవ్వెత్తున ఆగ్రహజ్వాలు పెళ్లిబుకే అవకాశం ఉంది కాబట్టి తొందరగా దర్యాప్తు సంస్థలు ఈ కేసుని క్లోజ్ చేయమని చెప్పి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అయితే మనకు బయటకు తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క ఎంటైర్ మీ మిస్టరీ కేసులో ఏదైతే ఉందో అడుగడుగునా ప్రతి చోట కూడా స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేసుని మాఫీ చేయాలని, ఈ కేసును సాక్ష్యాధారాలు లేకుండా పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉండడం చూస్తుంటేమో టెక్నాలజీ పెరిగిన టెక్నాలజీలో అన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసును పక్కదోవ పట్టించే పనులు ఉంది కూడా అది కూడా అర్థమవుతుంది. ప్రతిరోజు ఒక డైలీ సీరియల్ లాగా అక్కడ లోకల్గా ఉండే ప్రజాబంధు పత్రిక అయితేనేమి, ఆనంద్ బజార్ మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా అతి డైలీ మ్యాగజైన్స్ ముఖ్యంగా బెంగాలీలకి ఒక పేపర్ రీడింగ్ ఇప్పటికి కూడా చాలా ఎక్కువ. న్యూస్ ఎంత ఫాలో అయినప్పటికీ కూడా పేపర్ రీడింగ్ రెగ్యులర్గా చేస్తారు వాళ్ళు. ఈరోజు మన దేశంలో కూడా హైయెస్ట్ పేపర్ రీడింగ్ సర్క్యులేషన్ ఎక్కడ ఎక్కువ ఉందంటే ఈరోజు కూడా వెస్ట్ బెంగాల్ ఎక్కువ ఉంది. అంటే ఆ కల్చర్ ఇప్పటికి కూడా ఉంది. సో డైలీ మార్నింగ్ ఎడిషన్స్తో పాటు ఈవినింగ్ ఎడిషన్స్ కూడా పేపర్ రిలీజ్ అవుతుంటే ఆతృతగా చూసే కల్చర్ ఈరోజు కూడా వెస్ట్ బెంగాల్లో ఉంది. అయితే స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న విషయాలు అట్ ద సేమ్ టైం దర్యాప్తు చేస్తున్న బృందాలు చేస్తున్న విషయాలన్నీ కూడా ఒక సినిమాటిక్ స్టోరీ, ఒక డైలీ సీరియల్గా ఒక ఎన్ని నెలలు నడుస్తో తెలియదు కానీ ఒక అద్భుతమైన స్టోరీ క్రియేట్ అయింది. ఏదేమైనప్పటికీ కూడా దీని మీద దర్యాప్తులు తొందరగా పూర్తవుతాయి. కొత్త మార్పుకి దారి చేసే అవకాశం ఉంటుంది. ఏదైతే మన కలకత్తాలో రేప్ అండ్ మర్డర్ కేసు గురైన ఈ సంఘటన ఉందో యావత్ భారతదేశానికి కూడా తొందరగా ఒక మంచి చట్టాలు, మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, జీవోస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ద్వారా. బట్ ఏదేమైనా త్వరితగతిన జస్టిస్ అయితే జరిగే అవకాశం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని వైపులా ఆ స్టేట్ మీద మమతా బెనర్జీ మీద అయితే ప్రెషర్ ఉందని చెప్పడంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి, లేదంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి మద్దతు కానివ్వండి, లేదంటే ఈవెన్ జనరల్గా చూసుకున్నా కూడా అండి ఈ అప్డేట్స్ కోసం మన తెలుగు వాళ్ళు మనతో పాటు ఉండి కూడా ఎంకరేజ్ చేస్తూ అట్ ది సేమ్ టైం మన ఇంట్లో జరిగిందనేటువంటి విషయంగా భావించి నిజంగానే దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క జడ్జిమెంట్, జస్టిస్ ఒక్కొక్క మంచి చరిత్రకి నాంది పలకబోతుంది అని చెప్పేసి మనతో పట్టున్నారు. డెఫినెట్గా జరిగే అవకాశం ఉంది. ఏదైనా వి వాంట్ జస్టిస్, వి డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.